అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం శ్రీలంక తీర ప్రాంతంలో ఉన్న సైక్లోన్ మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోకి రానుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకుతుందా లేదా అన్న అంశంపై క్లారిటీ మాత్రం రాలేదు. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు హోంమంత్రి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ప్రమాదకరంగా హోర్డింగ్లు ఉంటే వాటిని తొలగించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. వెదర్ అప్డేట్స్ చూస్తున్నాం. ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం శ్రీలంక తీర ప్రాంతంలో ఉన్న సైక్లోన్ మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోకి రానుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకుతుందా లేదా అన్న అంశంపై క్లారిటీ మాత్రం రాలేదు. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు అనిత. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ప్రమాదకరంగా హోర్డింగ్లుంటే వాటిని తొలగించాలని కోరారు. ఇక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు.